ఏపీ టుడేకి స్వాగతం. రక్త సంబంధాలను రాజకీయ అరాచకాలకు వాడుకుంటున్నటువంటి అక్కా చెల్లెళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాల్సిన పరిస్థితులు ఏర్పడటం, దాని వెనుకున్నటువంటి వేమూరి రాధాకృష్ణ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇలాంటి నీచ నికృష్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం, వీళ్ళ దరిద్రం ఎప్పుడు వదిలిద్దా అని, వీళ్ళ పీడ ఎప్పుడు వదిలిద్దా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదురు చూడటం తప్ప మరొక మార్గం లేదా అనిపిస్తా ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య మార్చి 14వ తేదీ అర్ధరాత్రి మొదలై మార్చి 15వ తేదీ తెల్లారిపాటికి అతను అత్యంత క్రూరంగా, రాక్షసంగా హత్య గావించబడ్డాడు. హత్య గావించినటువంటి నేరగాళ్లను పట్టుకొని తీరవలసిందే, వాళ్ళు జైల్లో ఉండాల్సిందే. వాళ్ళల్లో ఒకరిని అప్రూవర్ గా మార్చి వాడికి కోట్లాది రూపాయల డబ్బులు ఆఫర్ చేసి వాడిని సెలబ్రిటీగా బయట తిప్పుతూ వాడి రక్షణ కోసం, వాడి క్షేమం కోసం, వాడి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ అక్కా చెల్లెళ్లను ఏమి చేయాలి, ఏమి చేస్తే ఒక న్యాయం జరుగుతుంది, న్యాయానికి న్యాయం జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇక షర్మిల గారి వ్యాఖ్యల గురించి వద్దాం. మీరు ఒకసారి నిశ్చితంగా పరిశీలించండి. మరి ఏబిఎన్ రాధాకృష్ణ రాసిచ్చేటటువంటి స్క్రిప్ట్ కాబట్టి షర్మిల నోటి వెంట వచ్చే మాటలకు, సునీత నోటి వెంట వచ్చే మాటలకు చాలా చాలా దగ్గర పోలికలు ఉంటున్నాయి. షర్మిల ఏదైతే మాట అన్నదో అత్యాచార ప్రభుత్వం ఇదని, హత్యా రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వం అనే మాట షర్మిల అన్నది, సునీత అన్నది. అదేవిధంగా రక్తం మడుగులో వైసీపీ ప్రభుత్వం అనే మాట సునీత అన్నది, షర్మిల అన్నది. ఈ మాటలు మొదటి నుంచి అనేది ఎవరు? చంద్రబాబు నాయుడు, వేమూరి రాధాకృష్ణ. చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా. చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా అనే మాటల్నే ఈ అక్కా చెల్లెళ్ళు అంటా ఉన్నారు. ఈ అక్కా చెల్లెళ్లకు ఎన్నికలప్పుడే టీవీల ముందుకు వస్తారు. అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా కావచ్చు, ఉప ఎన్నికలైనా కావచ్చు, ఈరోజు జరిగే జనరల్ ఎన్నికలైనా కావచ్చు. ఎన్నికలప్పుడే వీళ్ళు టీవీల ముందుకు వస్తారు. అంటే వీళ్ళకి కావాల్సింది వాళ్ళ బాబాయిని లేదా వాళ్ళ తండ్రిని చెప్పినటువంటి నేరస్తులకు నిజంగా శిక్ష పట్టడం కాదు. వీళ్ళకి కావాల్సింది ఒకళ్ళకేమో పదవి పిచ్చి, ఒకళ్ళకేమో ఆస్తి పిచ్చి. ప్రధానంగా ఈ మర్డర్ అనేది ఆస్తి కోసం జరిగిందా, రాజకీయపరమైన హత్య సీటు కోసం జరిగిందా? ఇదే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ. చాలా బలంగా ఇది ఆస్తి కోసం జరిగింది అనేటటువంటి ఆధారాలు నాకు పులివెందుల్లో, కడప జిల్లాలో పరిచయం ఉన్న వాళ్ళందరికీ చాలా మందికి ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా వాళ్ళ దగ్గర సమాచారం తీసుకున్న తర్వాత నేను ఇది మాట్లాడుతా ఉన్నా. అందరూ కూడా ఆస్తి కోసం జరిగినటువంటి హత్య, ఆస్తి కోసం జరిగినటువంటి హత్య ఇది. ఇక్కడ మనకి ఒక కన్ఫర్మేషన్ ఒకటి తీసుకుందాం. షర్మిల తగుదనమ్మ అంటూ మా చిన్నాన్న పేరు ఏ విధమైన ఆస్తులు లేవు, మా చిన్నాన్న పేరు ఏ విధమైనటువంటి ఆస్తులు లేవు, ఎప్పుడో బదలాయింపు జరిగినాయి అని చెప్పింది. ఆమె స్టేట్మెంట్ ఎంత పచ్చి బూతో, పచ్చి అబద్ధమో 2023లో గత సంవత్సరం వివేకానంద రెడ్డి గారి హత్య గావించబడినటువంటి 4 ఏళ్ల తర్వాత ఆ సునీత పేరుతోటి, తండ్రి పేరుతో ఉన్నటువంటి 90 ఎకరాల ఆస్తులు ఈమె పేరు ట్రాన్స్ఫర్ అయింది.
అంటే ఆస్తి కోసం చేసిన హత్య కాదా అది? మరి సునీత వివేకానంద రెడ్డి రెండో వివాహం చేసుకున్నటువంటి ముస్లిం మహిళ మధ్య చాటింగ్ అంతా బయటకు వచ్చింది. వాట్సాప్ లో చాటింగ్ అంతా హల్చల్ చేసింది. ఆ ముస్లిం మహిళను ఈమె ఏ విధమైనటువంటి నీచమైనటువంటి పదజాలంతో విమర్శించిందో, ఎంత ఎంత ఘోరమైనటువంటి భాష వాడిందో కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి హత్య జరిగింది ఆస్తి కోసమైన స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఆ హత్య జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో అయితే, హత్యా రాజకీయాలను ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, మరి ఆ తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ, ఆ తెలుగుదేశం పార్టీ దగ్గర ఆర్థిక సహాయం తీసుకుంటూ, ఆ చంద్రబాబు నాయుడు పెట్టించినటువంటి లాయర్ల చేత కేసులు నడిపించుకుంటూ ఉన్నటువంటి మీరు, షర్మిల గారు, మీరు సమాధానం చెప్పాలి దీనికి. నేనేమడుగుతున్నానంటే, ఇది కేవలం రాజకీయంగా సీటు కోసం జరిగినటువంటి హత్య అన్నారు. సీటు కోసం హత్యలే జరుగుతాయి అనుకుంటే, ఎప్పుడైనా సరే మీరు అబద్ధం చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా వర్తమానంతో కూడా పోల్చుకుంటారు. ఇదే మీ బంధువు వాసు గారు, ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి, షార్ట్ ఫామ్ లో వాసు అని పిలుస్తారు. అతను మాగుంట శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎంతో పట్టుబట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత పట్టుబట్టినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు వాసు కుటుంబానికి, వాసు కుమారుడు అయినటువంటి రాఘవరెడ్డికి ఢిల్లీ లిక్కర్ కేసులో వాళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు కాబట్టి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అనుకున్నాడు. స్ట్రాంగ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాసు అనేక సార్లు అలిగిపోయాడు. అనేక సార్లు ఈ పచ్చ మీడియా మొత్తం పార్టీ మారుతున్నాడు, ఇదిగో ఇవాళ మారుతున్నాడు, రేపు మారుతున్నాడు అని చెప్పి రాసినాయి. ఏం మరి అక్కడ కూడా హత్యలు జరగాలిగా? ఆయన మీ బాబాయ్ నీకు సీటు కావాలని అడిగాడు అన్నావు. మీ బాబాయ్ నిన్ను పోటీ చేయాలని కోరాడు అన్నావు. మరి హత్య చేయాల్సింది నిన్నుగా. మీ బాబాయ్ని ఎందుకు హత్య చేశారు? మీ బాబాయ్ అప్పటికే సమాధాన పడిపోయాడుగా. మార్చి 14వ తేదీ 2019 సంవత్సరం మార్చి 14వ తేదీ పగలంతా మీ బాబాయ్ అప్పటి అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి ఏం కొత్తగా అభ్యర్థిగా తీసుకురాలేదే, ఆయన సిట్టింగ్ ఎంపీ. ఆ సిట్టింగ్ ఎంపీ కోసము అతను మళ్ళీ పోటీ చేస్తున్నాడు, అతను గెలిపించాలి అని చెప్పేసి చెమ్మలమడుగులో పర్యటన చేసినటువంటి ఆధారాలు ఉన్నాయే. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు చాలా స్పష్టంగా చెప్పిందే, ఈ రోజంతా కూడా వివేకానంద రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారం చేసి ఉన్నారు, మా అందరిలో కూడా కొన్ని గొడవలు ఉంటే అందరినీ కూడా సమన్వయపరిచాడని చెప్పేసి ఆమె చెప్పిందే. మరి పదవి కోసము అయితే ఆయనే అడుగుతాడు కదా, ఆయన వచ్చి అవినాష్ రెడ్డి కోసం ఎందుకు ప్రచారం చేస్తాడు? మరి ఆస్తి కోసం కాదు అని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి? ఆస్తి కోసం కాకపోతే వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత 23 ఏళ్ల తర్వాత 2023లో 4 ఏళ్ల తర్వాత ఆస్తి ఎందుకు మరి వాళ్ళ నాన్నగారి పేరు నుంచి ఈమె పేరుకి మారుస్తూ 90 ఎకరాలు డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాయి? ఆస్తి కోసం ఆమె, పదవి కోసం నువ్వు. రక్త సంబంధాలను రాచి పెడతా ఉన్నారు, అవమానపరుస్తా ఉన్నారు. అసలు అన్నా చెల్లెళ్ళు అంటే ఇలా ఉంటారా? అసలు మీకేం కావాలి? మీ అన్న ప్రాణాలు తీయాలా? మీ అన్నను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసేయాలా? పేదవాళ్ల నోటి దగ్గర కూడు తీసేయాలా? మేనమామ, భారతి గారు మేనమామ
అయినటువంటి అవినాష్ రెడ్డి గురించి ఘోరంగా నీచంగా మీరు మాట్లాడతారా? అంటే మేనమామకి మేనగోడళ్ళకు కూడా అంటగట్టేస్తారా? ఈ తెలుగు ప్రజల్లో మేనగోడళ్ళు ఇక అనురాగాలు ఆప్యాయాలతో ఉండటానికి కూడా వీలైనటువంటి పరిస్థితులను మీరు సృష్టిస్తారా? మేనమామలకి మేనగోడళ్ళకి కూడా అక్రమ సంబంధాలను అంటగడతారా? ఆ విధంగా అర్థమయ్యే విధంగా డాక్యుమెంటరీలు తీస్తారా మీరు? డాక్యుమెంటరీలు తీసి ఆ డాక్యుమెంటరీ నిజమైంది అని చెప్పేసి మీరు సర్టిఫై చేస్తారా? ఆ డాక్యుమెంటరీలో ఒక మీలాంటి ఆడపిల్ల, ఒక ముఖ్యమంత్రి భార్య, ఒక మాజీ ముఖ్యమంత్రి కోడలు ఆమె మీద అసభ్యకరంగా, ఆమె మీద సందేహాలు వచ్చే విధంగా మీరు డాక్యుమెంటరీలు తీసి రాక్షసానందాన్ని పొందుతారా? ఇదంతా ఎవరి కోసం మీరు చేస్తున్నారో తెలియని అమాయకులా? స్పష్టంగా అర్థమైపోవట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. ఏమి దస్తగిరి కోసం మీ వెంపర్లాడటం ఏంటి? దస్తగిరిని అప్రూవర్గా మార్చడం ఏంటి? అలా నరికాను, ఎలా నరికాను, మర్మావయాలు కోశాను అని చెప్పినటువంటి దస్తగిరి మీద మీకంత ప్రేమ ఏంటి? దస్తగిరిని సెలబ్రిటీగా చేయటం కోసం మీరు ఇంత వెంపర్లాడటం ఏంటి? ఇంత మీకు అంటే మీ అన్న చెప్పుకోలేడని, నా సొంత చెల్లెళ్లను కూడా నా మీదకు ఆయుధాలుగా వాడుతున్నారనే మాట మాత్రమే అనగలడు మీ అన్న. మీ నీచ ప్రవృత్తిని, మీ నీచమైనటువంటి ఆలోచనలను, మీ స్వార్థాన్ని, మీ కరుడుగట్టిన స్వార్థాన్ని, రక్తస్పర్శ కారణంగా ఒక మాట అనలేని మంచితనం మీ అన్నది. అలాంటి మీ అన్న అవసరం మీకు లేకపోవచ్చు, మీ స్వార్థానికి మీ అన్న అడ్డుపడవచ్చు, మీ కుచ్చిత బుద్ధులకు మీ అన్న అడ్డుపడవచ్చు, మీ కుట్రలకు మీ అన్న అడ్డుపడవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మీ అన్న కావాలి. మీ అన్న మీకు సునీత చాలా స్పష్టంగా అన్నది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి అధికారంలోకి వస్తే నాకు వ్యక్తిగతంగా చాలా నష్టపోవమ్మా. ఎవడికొచ్చింది బాధ? నీ వల్ల ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజశేఖర రెడ్డి గారి వారసుడైనటువంటి, నిజమైనటువంటి వారసుడైనటువంటి, అంటే రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తే ఈయన ప్రజల కోసం 10 అడుగులు ముందుకేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 100ల్లో పింఛన్లు ఇస్తే 1000 రూపాయల పింఛన్లు ఆయన ఇస్తా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈయన ఏకంగా 17 ఆసుపత్రులు తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, కేవలం ఆంధ్రప్రదేశ్ కాదు, దేశ చరిత్రలో ఎక్కడైనా సరే ఒక్క ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీ కోసం శంకుస్థాపన చేసి అదే ముఖ్యమంత్రి మరలా ప్రారంభం చేసినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? 5 మెడికల్ కాలేజీలు, 17లో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభమైనవి. 5టికి శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వాటిని ప్రారంభింపజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గు పెట్టలా మీకు? సిగ్గు శరం లేదా మీకు? అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చిత్తులు మారి నక్క అని పేరున్నటువంటి చంద్రబాబుతో చేతులు కలిపి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను అడ్డుకోవాలని జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వ హననం చేస్తే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడుగా దుష్ప్రచారం చేస్తే తప్ప ఆయన ప్రజలకు దూరం చేయలేమని అందులో మీరు భాగస్థులుగా మారతారా? బుద్ధి చెప్తారు మీకు ప్రజలు. నీకు షర్మిల, నువ్వు అక్కడ పోటీ చేస్తున్నావు, డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే చదిపిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి చెప్పాడు,
షర్మిల పేరు వచ్చేస్తది కాబట్టి డమ్మీగా మా తమ్ముడిని పెట్టాను అక్కడ. ఒకవేళ షర్మిల పేరు గారు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే నేనే అక్కడ పోటీ చేస్తాను. అప్పుడు నా తమ్ముడేమో ఇక్కడికి వస్తాడు, నేనేమో అక్కడికి వెళ్తాను. బీజేపీ టీడీపీ అవుతుంది, టీడీపీ బీజేపీ అవుతుంది అని చెప్పాడు. సిగ్గు పెట్టలా నీకు? బీజేపీకి మీ అన్నకి బంధాన్ని అంటగడతావు. లేస్తే తెలుగుదేశంలో ఉన్నటువంటి చదిపిరాళ్ళ ఆదినారాయణ ఏం చెబుతున్నాడు? నేను టీడీపీ అయిపోతాను, నా తమ్ముడు బీజేపీ అవుతాడు. లేదా నా తమ్ముడు టీడీపీ అయితే నేను బీజేపీ అయిపోతాను. సిగ్గు పెట్టలా? ఎవరు ఎలాంటి వాళ్ళు అర్థం కావట్లా? నీవు అదే పత్రికల్లో వేమూరి రాధాకృష్ణ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేటటువంటి మీ ఇద్దరిని మీకు ఒక సవాల్ చేస్తా ఉంది. నారావారి రక్త చరిత్ర అనే సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి ఘోరాలను, హత్యలను వరుస పెట్టిస్తే అక్కడ దాకెందుకు? చంద్రబాబు నాయుడు లేటెస్ట్ కాలం 2014 నుంచి 19లో కూడా హత్యలు జరిగాయి. ఇప్పుడేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాజకీయ హత్య జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? సిగ్గు శరం లేని అక్కా చెల్లెళ్ళు సమాధానం చెప్పండి. అక్కా చెల్లెళ్ళు సమాధానం చెప్పండి. రాజకీయంగా అడ్డు తొలగించుకునేటువంటి హత్యలు చంద్రబాబు హయాంలో జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కటైనా, మచ్చుకు ఒక్కటైనా జరిగిందా? మరి అలాంటిది మీరు ఎన్నికలప్పుడు బయటకు వచ్చి ఒకళ్ళేమో ఆస్తి కోసం కాకపోతే ఏ ప్రభుత్వ సహకారంతో హత్య చేశారో, ఎవరైతే సహకారం అందించారో బీటెక్ రవి లాంటి వాళ్ళు, వాళ్ళతోనే మీరు చట్టపట్టాలు వేసుకొని తిరగటం ఏంటి? మీ బాబాయిని లేదా నీ తండ్రిని ఓడించినటువంటి ఆ దొంగల ముఠాతోటే చేతులు కలపటం ఏంటి? నీ తోడబుట్టిన అన్న అయినటువంటి లేదా సహోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద వరద జల్లుతా ఉంటే, అప్రతిష్ట వేస్తా ఉంటే, మీ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చినటువంటి ఒక ఆడపిల్లను గురించి నీచంగా వార్తలు వచ్చే విధంగా సినిమాలు తీస్తా ఉంటే, డాక్యుమెంటరీలు తీస్తా ఉంటే, ఆ డాక్యుమెంటరీ 100% నిజమని చెప్పేసి మీరు సర్టిఫై చేస్తా ఉంటే, మీరు అసలు మానవ సమాజంలో ఉన్నారా? మీరు కనీసం మనుషులని చెప్పుకునేటటువంటి అర్హత మీకున్నదా? షర్మిల, సునీత ఖబర్దార్, జాగ్రత్త. ఆంధ్రప్రదేశ్ ప్రజలు విలువలకి, రక్త బంధాలకు, సాంప్రదాయ జీవితాలకు విలువనిచ్చేటటువంటి వాళ్ళు. మీలాంటి వాళ్లకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తారు. చూడండి, ఎందుకంటే నువ్వు అన్నావు, సునీత అన్నది మళ్ళీ గెలిస్తే నాకు వ్యక్తిగతంగా నష్టం అని. మళ్ళీ గెలిచేది జగనే, ముఖ్యమంత్రి అయ్యేది జగనే. మీ యొక్క వక్రమంగా జరుగుతున్నటువంటి విచారణ, రామ్ సింగ్ ద్వారా నువ్వు ఏ రకంగా కృష్ణారెడ్డి గారిని, పిఐ కృష్ణారెడ్డి గారిని ఇబ్బందులు పెట్టావో, మీకు అనుకూలంగా మాట్లాడమని, చెయ్యమని, చెయ్యకపోతే నీ అంతు చూస్తానని చెప్పేసి కొడుకు పెళ్లి కూడా ఏ విధంగా చెడగొట్టావో, అతని బాధలు కోర్టుకు వెళ్తా ఉంటే ఎవరిని అడ్డు పెట్టుకొని కనీసం 2 ఏళ్ల పాటు విచారణలు రాకుండా చేసావో, ఇప్పుడు విచారణకు వచ్చిన తర్వాత ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావో, దొంగ మాటలు చెప్తా ఉన్నావు, నన్నే నేరస్తురాలను చేస్తాను. నిన్ను నేరస్తురాలు ఎన్ని జరగల చరిత్రలో? ఆస్తి కోసం కుటుంబాలలో ఎన్ని కుటుంబాలలో కుటుంబీకుల ఆస్తి కోసం ఎంతమందిని హత్య చేయలేదు? మీరేమన్నా అతీతులా? ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆస్తి కోసం కుటుంబంలో హత్యలు జరగలేదా? మీరు జరగలేదని మేము బాధ్యులం కాదని రుజువు చేసుకోండి. ఎన్ని కేసుల్లో ఆ కుటుంబ పెద్దో లేకపోతే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తో హత్య చేశాడు,
బయట వాళ్ళు చేసింది కాదు అనేది ఎన్నిసార్లు ప్రూవ్ అయింది? మీ విషయంలో ప్రూవ్ కాకూడదా? మీ విషయంలో బాధలు పడినటువంటి మీ తండ్రి గారితో 30 ఏళ్లుగా అనుబంధం ఉన్నటువంటి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి గారు విద్యావంతుడు. ఆయన పడినటువంటి బాధలను చెప్పుకునేటటువంటి స్వేచ్ఛ ఆయనకు లేదా? ఆయనకు రక్తమాంసాలు లేవా? ఆయనకు పరువు ప్రతిష్టలు లేవా? ఆయన మీలాంటి మనిషి కాదా? మీరు మాత్రమే మనుషులా? అవినాష్ రెడ్డి అనేటటువంటి ఒక ఫారిన్ లో విద్య చదువుకొని మరి ప్రజాసేవ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అడుగడుగున అవమానాలను ఎదుర్కొని మరి అధికార పక్షంలోకి రాబోయేటటువంటి సమయంలో అతను తప్పిచ్చేసి మీకు ఇస్తారా సీటు? ఆ సీటు అనే దాన్ని మీరు చెప్తే ప్రజలు నమ్ముతారా? సీటు కోసం బాబాయిని చెప్పుకుంటారా అని చెప్పేసి ప్రజలు తిరగబడరా? ఒకసారి తిరగబడ్డా కానీ సిగ్గు లేదు మీకు. 2019 ఎన్నికల్లో చెప్పారు కదా, సీటు కోసమే జరిగింది ఈ హత్య అని. సాక్షాత్తు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని చంద్రబాబు నోరు మూసుకోమని చెప్పి నాకు కదా ఆగింది. అయినా కానీ అదే అస్త్రాన్ని 5 ఏళ్లుగా సజీవంగా ఉంచింది మీ ఇద్దరు వల్ల కదా, మీ ఇద్దరు స్వార్థం వల్ల కదా, మీ ఇద్దరు వాళ్ళకి లొంగిపోబట్టి కదా. ఎంత డబ్బుకు మీరు లొంగిపోయారు? ఏ స్వార్థానికి మీరు లొంగిపోయారు? ఒకళ్ళేమో పదవ పిచ్చితోటి, ఒకళ్ళేమో ఆస్తి పిచ్చితోటి లొంగిపోయారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో చేయాలనుకుంటే ఏమీ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది.